వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై గందరగోళం నెలకొంది. పాకిస్తాన్కు భారత జట్టు వెళ్లే పరిస్థితులు కనిపించకపోవడం, హైబ్రిడ్ మోడల్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుండటమే అందుకు కారణం. ఒకవేళ హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరించుకుంటే దక్షిణాఫ్రికాలో టోర్నీని జరిపేందుకు ఐసీసీ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు చూసినా పాక్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీ ఆ దేశ బోర్డుకు 548 కోట్ల రూపాయలు కేటాయించింది. దాంతో సొంత గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా పూర్తి చేసి భారీగా డబ్బులు సమకూర్చుకోవాలి అనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుకుంది. కానీ బీసీసీఐ ఇచ్చిన షాకుతో అంతా రివర్స్ అయింది. హైబ్రిడ్ మోడల్కు ఓకే చెబితేనే పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే వీలుంది. దీంతో ఇప్పుడు ఆడకత్తెరలో పోకచెక్కలా తయారైంది మొహ్సిన్ నఖ్వీ బృందం పరిస్థితి. అప్పుడు పీసీబీ ముందున్న దారి ఒక్కటే. అంతర్జాతీయ క్రికెట్ మండలి సూచించినట్టు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించాలి. అప్పుడు భారత జట్టు మ్యాచ్లు తటస్థ వేదికైన యూఏఈలో జరుగుతాయి. అలా కాదని పీసీబీ మొండికేస్తే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి ఐసీసీ కేటాయించిన 548 కోట్లు హుష్ ఖాకీ అయినట్టే.